కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. గుంటూరు జిల్లాలో పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేశారు తెనాలి పోలీసులు. గుంటూరు పరమాయకుంటకు చెందిన సయ్యద్ ఖాజా బైకులు, ఆటోలు, సెల్ ఫోన్లు టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. తెనాలి 1 టౌన్, 3 టౌన్, పాత గుంటూరు, పెదకాకాని, తాడేపల్లి పిఎస్ పరిధిలో పలు కేసులు ఉన్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులు, ఆటోలు ఖరీదు సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈరోజు తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 266/25లో ఆటో దొంగిలించబడింది. ఈ దొంగిలించబడిన తాలూకా ముద్దాయిని సయ్యద్ ఖాజా సన్ ఆఫ్ కరీముల్లా 30 years, గుంటూరు టౌన్, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి అరండల్పేట ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ చెందినటువంటి మరో దొంగతనం కేసులో మరొక ఆటో, పెదకాకాని పోలీస్ స్టేషన్కి సంబంధించిన దొంగతనం కేసులో మోటార్ సైకిల్, అలాగే 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి హౌస్ బ్రేకింగ్ కేసులో ఒక నైట్ హెచ్బి కేసులో ఒక మొబైల్ ఫోను, అలాగే గుంటూరు టౌన్లో ఒక బుల్లెట్ దొంగతనం జరిగింది. ఓపెన్ ప్లేస్లో పెట్టుంటే ఆ బుల్లెట్కి సంబంధించిన దానిలో కూడా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇతను నేర ప్రవృత్తి కలిగి ఉన్నాడు. టోటల్ ఇతని మీద గతంలో ఈ 4 కేసులు కాకుండా గతంలో ఒక 4 కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి. రీసెంట్గా ఇతను ఒక 1 month బ్యాక్ జైలు నుండి రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇదే కేసులో ఇదే విధంగా దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. మన దగ్గర 19వ తేదీన ఈ ఆటో థెఫ్ట్ అవడం అనేది జరిగింది. నైట్ బయట పెట్టుంటే ఆటోని తీసుకెళ్ళిపోతే ఆ తర్వాత మన సీసీ క్యామ్స్ ఆధారంగా మన టీము, మన ఎస్ఐ విజయ్ కుమార్, అలాగే కానిస్టేబుల్ నాయక్ వీళ్ళంతా కూడా ఈ సీసీ క్యామ్స్ ఆధారంగా ట్రాక్ చేసి గుంటూరు, చిలకలూరుపేట ఆ ఏరియాలో ట్రాక్ చేసుకుంటా నిన్న ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి ఒక 2 ఆటోలు, 2 మోటార్ సైకిళ్ళు, తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించిన నైట్ హెచ్బి కేసులో ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను పబ్లిక్ ఒక 6 lakhs వరకు ఖరీదు చేస్తాను.